నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ భారత్. నేను మీ అమోఘ్ దేశపతి. బ్రతకండి అంటే వినలేదు కదరా. కోత మొదలైంది. రాత రాసిన భగవంతుడు వచ్చినా ఆపలేడు అనేది ఒక సినిమాలో డైలాగ్. కానీ ఈరోజు ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తూ ఉంటే నాకెందుకో ఈ డైలాగ్ చాలా యాప్ట్ అనిపిస్తూ ఉన్నది. మోదీ మాటలు ముగిసిన 7 గంటల లోపే ఆపరేషన్ సింధూర్ అయిపోయిన తర్వాత ఆపరేషన్ కిల్లర్ విజయవంతంగా ముగిసింది. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఆపరేషన్ సింధూర్ అనేది ఇంకా అవ్వలేదు అనే మనం అనుకోవచ్చు. భారత్ ఉగ్రవాదాన్ని హతం చేయడానికి మొదలుపెట్టిన కార్యసిద్ధిలో గంటకి పేలుతున్న మిజైళ్ల సౌండ్స్కి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ నీళ్లకు బదులు ఒకళ్ళ చెమట ఇంకొకళ్ళు పట్టుకొని తాగుతూ ఉన్నారు. ఇంతకీ ఏంటి ఈ ఆపరేషన్ కిల్లర్? పహల్గామ్ ఉగ్రదాడికి, ఇంకా భారత్లో జరిగే ఎన్నో టెర్రర్ అటాక్స్కి, ఇంకా స్లీపర్ సెల్స్ని కంట్రోల్ చేసే నరరూప రాక్షసుని షోపియాన్ జిల్లాలో పరిగెత్తించి హతం చేశారు మన భారత జవాన్లు. ఇదే ఆపరేషన్ కిల్లర్. ఈరోజు ఉదయం 10 గంటలకి జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసులకి లష్కరే తైబా టెర్రరిస్టుల స్థావరాల గురించి షోపియాన్ డిస్ట్రిక్ట్లోని కిల్లర్ ఏరియాలో ఉన్నట్టు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే భారత ఆర్మీ ఆ ఇన్ఫార్మ్ చేయగానే రంగంలోకి దిగింది. ముందుగా సెర్చ్ ఆపరేషన్గా స్టార్ట్ చేసిన భారత్ సైన్యం అక్కడ ఉన్నది లష్కరే తైబాకి సంబంధించిన ఉగ్రవాదులని, అందులో ముఖ్యంగా షాహిద్ కుట్టై అక్కడే ఉన్నారని తెలుసుకున్నది. షాహిద్ కుట్టై, వీని గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. వీడు ద రెసిడెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ అనే ఉగ్రవాదపు సంస్థ కమాండర్. లష్కరే తైబాలో ఈ సంస్థ కూడా ఒక భాగం. పహల్గావ్లో జరిగిన దాడికి వెనుక ఉన్న నరరూప రాక్షసుడు కూడా వీడే. విషయం తెలిసిన భారత సైన్యం గేర్లు మార్చి సెర్చ్ ఆపరేషన్ని జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసులతో కలిసి ది ఆపరేషన్ కిల్లర్గా స్టార్ట్ చేశారు. వేట మొదలుపెట్టిన 5 గంటల్లోపే ఆట ముగించేశారు మన సైన్యం. ఎందరో భారతీయ అమాయకుల ప్రాణాలను పట్టున పెట్టుకున్న రాక్షసుని భారత సైన్యం వెంటాడి సంహరించడానికి కారణం మన భారత ప్రధాని నరేంద్ర మోదీ. ఫ్రీ హ్యాండ్ టు ఇండియన్ ఆర్మీ, ఈ ఒక్క మాట చాలు మన భారతీయ క్షేత్రాన్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి. రాజ్యాన్ని పాలించేవాడు రాజు అవుతాడు, ప్రజల ముందుండి వాళ్ళని ధైర్యంగా నడిపించేవాడే నరేంద్రుడు అవుతాడని ఇంతకు మించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే లష్కరే తైబా గురించి, షాహిద్ కుట్టే గురించి కొన్ని వివరాలు మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. లష్కరే తైబా అనే సంస్థ పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే ఒక ఉగ్రవాద సంస్థ. గత 2 దశాబ్దాల్లో కేవలం హిందువులనే లక్ష్యంగా చేసి ఉగ్రదాడులు చేస్తూ ఎంతోమంది హిందువులను అతి కిరాతకంగా చంపారు వీళ్ళు. ఈ దాడుల్లో వేలాది మంది వీరులు కూడా మరణించారు. ఇప్పుడు చెప్పేవి ప్రతి హిందూ చెవిలోకి చేరేలా చేయాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా ఈ వీడియోని మ్యాక్సిమం మీకు వీలైనంత షేర్ చేయండి. నేను ఎప్పుడు కూడా వీడియో ఎండ్లో చెప్తాను, అప్పుడప్పుడు చెప్పను, కానీ ఈ వీడియో మధ్యలోనే చెప్తున్నా అంటే అర్థం చేసుకోర్రి ఈ మ్యాటర్ ఎందుకు అవసరమో. జనవరి 25, 1998 వందామా హత్యాకాండ. లష్కరే తోబా ఉగ్రవాదులు 23 మంది కాశ్మీరీ హిందువుల ఇళ్లలోకి చొరబడి అతి కిరాతకంగా హత్య చేశారు. సెకండ్ వన్, జూన్ 19, 1998 చెప్నారి హత్యాకాండ. పెళ్లి ఊరేగింపు సమయంలో 26 మంది హిందువులని లష్కరే మరియు హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులు కాల్చి చంపారు. థర్డ్ వన్, ఆగస్టు 1 and 2, 2000 సంవత్సరం అమర్నాథ్ యాత్ర దాడి. అమర్నాథ్ యాత్రికులపై లష్కరే తోబా తీవ్రవాదులు జరిపిన దాడిలో 100 మందికి పైగా హిందువులు హత్యకు గురయ్యారు. నాలుగవది, జూలై 13, 2002 ఖాసిం నగర్ హత్యాకాండ. ఓ శ్రామికుల కాలనీలో 29 మంది హిందూ శ్రామికుల ప్రాణాలు లష్కరే ఉగ్రవాదులు తీసేసారు. ఫిఫ్త్ వన్, ఏప్రిల్ 30, 2006 డోడా హత్యాకాండ. 2 వేర్వేరు ఘటనల్లో 57 మంది హిందువులను అతి కిరాతకంగా కాల్చి చంపేశారు. ఆరవది, జూలై 10, 2017 అమర్నాథ్ యాత్ర మరోసారి దాడి. ఈసారి యాత్రికుల బస్సు పైన జరిపింది. 8 మంది హిందువులు ప్రాణాలు వదిలేశారు. 7వది, ఏప్రిల్ 22, 2025 పహల్గామ్ దాడి. ఈ మధ్య టూరిస్టులపై జరిగిన దాడిలో 26 మంది హిందువులు హత్యకు గురయ్యారు. దీని వెనుక ద రెసిడెంట్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ అనే లష్కరే అనుబంధ సంస్థ కారణం. ఇక్కడ మీరు చూస్తే వాళ్ళ ప్రధాన టార్గెట్ భారతదేశంలో ఉంటున్నటువంటి హిందువులు. ఇప్పుడు చెప్పినవి హిందువులపై వాళ్ళు చేసిన మారణకాండంలో చాలా చాలా తక్కువ. ఇటువంటివి ఎన్నో జరిగాయి. లక్షలాది హిందువుల ప్రాణాలను తీసుకున్న ఉగ్రవాదపు సంస్థ లష్కరే తోబా. దీని వెనుక ఉండి నడిపిస్తున్న పెద్ద తాళ్లలో ఒకటే ఇప్పుడు మన భారత సైన్యం ఆపరేషన్ కిల్లర్తో వాడి రక్తాన్ని ఈ భరత భూమికి అర్పించారు. ఉగ్రవాదాలని పోషిస్తున్న వాళ్ళకి చెక్మేట్ పెట్టడానికి భారత సైన్యం చేస్తున్న మహాయజ్ఞం ఇది. ప్రధాని మోదీ చేతుల మీదుగానే ఈ మహాయజ్ఞం మొదలైంది. అలాగే విజయవంతంగా ఉగ్రవాదం అనే పదం లేకుండా ఉగ్రవాదపు మూలాలను తుడిచేయాలని మనం ఖచ్చితంగా కోరుకోవాలి. నిన్న మోదీజీ ఒక మాట మాట్లాడారు. ఇకపై పాకిస్తాన్తో చర్చలు కేవలం 2 విషయాల్లోనే ఉంటాయి. ఒకటి ఉగ్రవాదం,
టెర్రరిజాన్ని అంతం చేయడం కోసం, రెండోది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ POKని భారత్లో విలీనం చేయడం. ఈ రెండుటి గురించి మాత్రమే మేము పాకిస్తాన్తో ఇకపై చర్చలు ఉంటాయి, మిగిలిన ఏ విషయంలో కూడా ఉండవు అని. ఖచ్చితంగా నాకు తెలిసి POKని స్వాధీనం చేసుకోవడంలో ఇది తొలి అడుగుగా మనం భావించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయర్రి, షేర్ చేయర్రి, కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలు తప్పకుండా తెలియజేయర్రి. అసలు ఇప్పటికీ మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, మన కంటెంట్ నిజంగానే వాల్యుబుల్ అండ్ ఇది పనికి వస్తుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కకున్న గంట కొట్టుర్రి. నాకు తెలిసి ఇక్కడ దాకా మీరు వీడియో చూసుకుంటూ వచ్చారంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చితేనే వస్తారు కదా. థ్యాంక్ యూ. జై హింద్. మేరా భారత్ మహాన్.